అందరికీ నమస్కారం. కొద్ది రోజుల క్రితమా జస్ట్ 1 or 2 days బ్యాక్ అంతే తాడేపల్లి దగ్గర రిటైనింగ్ వాల్ కృష్ణానదికి సంబంధించి 294 కోట్లు దానికి అయ్యే ఖర్చు. భూమిలో 28 మీటర్ల నుంచి 35 మీటర్ల లోతులో కింద మొత్తం పైల్సెస్ మొత్తం గట్టిగా స్టాండర్డ్గా భూకంపం వచ్చినా సరే తట్టుకునేలాగా 15 లక్షల క్యూసెక్ల నీరు ప్రకాశం బ్యారేజ్ దిగుకు వచ్చినా సరే మొత్తం తట్టుకుని నిలబడేలాగా. ప్రకాశం బ్యారేజ్ నుంచి వారధి హైవే పాయింట్ ఉండేది, ఆ మధ్యలో ఏరియా ఏదైతే ఉందో ఈ తాడేపల్లి సైడు దానికి మొత్తం రిటర్నింగ్ వాల్ ఆల్రెడీ అటు సైడ్ కట్టే ఉండేది, కృష్ణలాంక సైడ్ కృష్ణలాంక అటు సైడ్ రిటర్నింగ్ వాల్ ఉండేది, పెద్దది ఉండేది అనమాట. ఇప్పుడు ఇటు కట్టేశారు. అంటే కట్టేశారంటే కట్టబోతున్నారు. కొన్ని దశాబ్దాలుగా ఎవరు పట్టించుకోలే. బట్ మన ఎన్నికలప్పుడు లోకేష్ హామీ ఇచ్చాడు. జస్ట్ 1.5 yearలో అన్నీ శాంక్షన్ అయిపోయినాయి, పర్మిషన్స్ అన్నీ వచ్చినాయి, శంకుస్థాపన చేశాడు, వర్కాలు స్టార్ట్ అయిపోయాయి. ఇది చూసినటువంటి జనాలు అదే తాడేపల్లిలో ఒక వ్యక్తి ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి అని, ప్యాలెస్ కట్టుకున్నాడు. ఎంత దరిద్రం అంటే ఆ ప్యాలెస్ చుట్టుపక్కల కూడా జరగాల్సిన పనులు కూడా జరగలేదు. రోడ్లు, డ్రైనేజీ, ఇక రకరకాలు ఏవేనో లేవు. కేవలం హైవే నుంచి ఆ ఇంటికి వచ్చేదాకా మాత్రమే నీట్గా చేయించుకున్నాడు, ఇక వెనక మొత్తం వదిలేశాడు. ఇది ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ప్యాలెస్ చుట్టుపక్కల పనులు కూడా చేయించుకోలేదు. అఫ్కోర్స్ అవసరం లేదని అంటాడు, మనకు బాగానే ఉందంతా మీతో వదిలేశాడు, వద్దని అంటాడు. లోకేష్ తాను ఇచ్చిన హామీ మేరకు చేసేసాడు, మొత్తం చేసేస్తున్నాడు. ఇదే నేను చెప్పేది, పనిమంతుడికి పనికి మళ్ళీ నడుకున్న తేడా.